ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నువ్వు సార మీదకి వచ్చావు కదా, ఇదిగో ఇశ్రాయేలు వారలారా, ఇగో ఆ యొక్క కుమ్మరి మంటికి చేసినట్లు నేను నీకు చెయ్యనా? ఓ కొండె పక్కకు వెళ్ళిపోయిందని మరి కుమ్మరి ఎట్లాగైతే మళ్ళా తీసి యుక్తమైన విధంగా మరొక కుండను చేస్తాడో, అదే విధంగా నేను కూడా నీ జీవితంలో నేను చేయబోతున్నాను. హల్లెలూయా. నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవునికి వందనములు. హీజ్ ఎల్ షదాయ్. నీ పరిస్థితి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావో, మరి దేవుడు ఈరోజు నీ పరిస్థితిలో నుండి దేవుడు తన వాక్యము ద్వారా నేను దర్శించాలని ఆశపడతా ఉన్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. మన చుట్టూ అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. మనకి ఇప్పుడు అంటే చాలా వర్షమైన పరిస్థితిలో, అలాంటి పరిస్థితిలో కూడా మనం ఆశతో దేవుని సన్నిధానానికి వచ్చాము. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకు సమస్తము దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన పాదాల చెంత నువ్వు చేరినప్పుడు నీ యొక్క సమస్యలను దేవుడు తీర్చగలిగిన సమర్థుడండి. ఎవ్వరు కూడా మరి ఇప్పటి వరకు కూడా దేవుని దగ్గరికి వచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు. నువ్వు దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా అది శ్రేష్టమైనది. అటువంటి శ్రేష్టమైన సమయంలోనికి ఈరోజు మనం వచ్చి ఉన్నాము. హల్లెలూయా. మరి అర్హత లేని నాకు మరి దేవుడిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మరి దేవుని నామాన్ని మొట్టమొదటిగా నేను స్తుతిస్తూ ఉన్నాను. ఒకసారి మరి 3 చెట్లంట మంచి స్నేహితులు అవి అనుకుంటా ఉన్నాయి, వాటిలో వాటి అనుకుంటా ఉన్నాయి, ఇదిగో రేపు మన యజమానుడు మన దగ్గరకు వచ్చేస్తాడు, మనల్ని నరికి వేస్తాడు, మనం ఏమవుదాము అనేసి మనం మాట్లాడుకుందాము అని అన్నప్పుడు 3 చెట్లలో ఒక చెట్టు అన్నదంట, ఇదిగో నేను రాజగృహాల్లో ఉండాలనుకుంటున్నాను, ఒక మంచి జ్యువెలరీ బాక్స్గా నేను రెడీ అవ్వాలి, అందులో వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము ఇవన్నీ ఉండాలి అని నేను ఆశపడతా ఉన్నాను, అలా నేను కావాలి అనుకుందట. ఇంకొక చెట్టు అనుకుంది కదా, ఇదిగో నేను మరి ఒక పెద్ద సింహాసనాన్ని అవ్వాలి, నా యొక్క సింహాసనం మీద రాజులు కూర్చోవాలి, పెద్ద పెద్ద వారు నా సింహాసనం మీద కూర్చోవాలి అని ఆశపడిందంట ఆ యొక్క 2వ చెట్టు. 3వ చెట్టు అనుకుందంట కదా, ఇదిగో నా యజమానుడు నన్ను ఇన్ని సంవత్సరాలు పెంచుతూ ఉన్నాడంటే ఏదో ఒక ఉద్దేశముతో నన్ను పెంచుతూ ఉన్నాడు కదా, ఆ ఉద్దేశము నా జీవితంలో నెరవేరాలి అని అనుకుందట. సో 3 విధాలుగా అనుకున్నాయి. ఆ నెక్స్ట్ డే యజమానుడు వచ్చాడు, వాళ్ళు అనుకున్న విధంగానే ఆ చెట్లన్నిటినీ నరికేసి తీసుకొని వెళ్తూ ఉన్నాడట. మొదటి చెట్టు ఆశపడినట్టుగా మంచి ఒక జ్యువెలరీ బాక్స్ రెడీ చేసి ఒక మంచి ధనవంతుడికి అది ఇచ్చినప్పుడు మంచిగా అది ఎట్లా అయితే ఆశపడిందో చక్కటి వజ్ర వైఢూర్యాలన్నీ దాంట్లోకి వచ్చేసాయి. 2వ చెట్టు ఆశించినట్టుగా ఒక పెద్ద సింహాసనం చేసినప్పుడు ఆ సింహాసనం మీద రాజులు కూర్చుంటా ఉన్నారు. ఇవి 2 అనుకున్నాయి, చూసావా, మేము అనుకున్నది మాకు వచ్చేసింది అని చెప్పి. ఈ 3వ చెట్టు సరే దేవుని చిత్తం ఏమైందో అది నా జీవితంలో జరగాలని అనుకుంది కదా. అయితే ఆ యజమానుడు వచ్చి ఏం చేశాడంటే ఆ చెట్టుని పక్కకు పడేశాడంట. కొన్ని సంవత్సరాలు అయిపోతూ ఉంది, ఆ చెట్టు పనికి రాకుండా పక్కన పడేసి ఉంటా ఉంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక షాప్లోకి ఒక రోమా సైనికుడు వచ్చి నాకు ఒక మొద్దు కావాలి అని అన్నప్పుడు ఆ యొక్క మొద్దుని అప్పుడు యజమానుడు గుర్తొచ్చింది, ఈ పనికి ఎప్పుడో పడేశాను కదా పక్కన, ఆ పనికి మళ్ళీ ఆ యొక్క చెట్టుని ఆ యొక్క మొద్దును తీసుకొస్తానని ఆ మొద్దును తీసుకొచ్చేసి ఒక మంచి నిలువు కమ్మీని, అదేవిధంగా ఒక అడ్డు కమ్మీని చేసి ఆ యొక్క సైనికుడికి ఇచ్చాడట. ఆ సైనికుడికి ఇచ్చినప్పుడు ఆ చెట్టు అనుకుంది, ఇక నా పని అయిపోయింది, అంటే ఇన్ని రోజులు దేవుడు నన్ను ఏదైనా వాడుకుంటాడు అనుకున్నాను కానీ మూలకు పడేశారు, నాకు పనికి రాను, నిష్ప్రయోజనంగా నేను ఉన్నాను అనుకుంది. కానీ అదే చెట్టుని ఆ యజమానుడు దేనికోసం వాడాడంటే హల్లెలూయా, ఆ యొక్క చెట్టు మీద అమ్రాను మీద వ్రేలాడింది యేసయ్య. హల్లెలూయా. యేసయ్య సిలువ మరణము ఆ యొక్క కొయ్య మీద జరిగిందంటే హల్లెలూయా. యేసయ్య యొక్క రక్షణ ప్రణాళిక అనేది ఆ యొక్క మొద్దు, ఆ యొక్క చెట్టు అనేది ఉపయోగించబడింది. ఈరోజు నీవు జీవితంలో అనుకుంటున్నావా, నేను పనికి రాని దానను,
నేను బయట పారవేయబడి ఉన్నాను. అయితే దేవుడు అంటున్నాడు, నేను పారవేసే దేవుడని కాదు, నేను నీకు మంచి కుమ్మరిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు మనుషులకున్న సంబంధము అనేక రకాలుగా పోల్చబడిందండి. మొట్టమొదటిగా చూస్తే ఒక తండ్రి, ఒక కుమారుడు. మరి తండ్రి తన పిల్లలు ఇలా జాడి పడినట్లుగా దేవుడు మన యందు జాలి పడేవాడు. అంత మాత్రమే కాదు, ఒక పెండ్లి కుమారుడు ఒక వధువుతో పోల్చబడింది ఒక సంబంధము. మరి అంత మాత్రమే కాదు, ఈ యొక్క సంబంధము ఏంటి అని అంటే, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కొరకు తన ప్రాణమును ఇచ్చే దేవుడు. హల్లెలూయా. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకొక మంచి రిలేషన్ బైబిల్ గ్రంథములో మనం చూస్తాము. అదేంటి అని అంటే, ఇదిగో నేను కుమ్మరిని, మీరేంటంట జిగిటమన్ను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగిటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతిలో ఉన్నాము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మనందరితో, ఇదిగో నేను మరి కుమ్మరిగా ఉన్నాను. దేవుడు మన కుమ్మరి, జిగట మన్నుగా ఆయన చేతిలో మనం ఉన్నాం. మొట్టమొదటిగా మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటామంటే, ఆ మంటికి ఏముంటుందంటే ప్రయోజనకరంగా లేదండి. ఒక కుమ్మరి ఆ మంటిని తీసుకొని రావాలి, ప్రత్యేకంగా తీసుకుని వచ్చినప్పుడు మాత్రమే అది సారం మీదకి వెళ్తూ ఉంటుంది. సో దేవుడు ఏంటంటే, ఇక్కడ ఈ కుమ్మరి పనికి రాని దాన్ని ఫస్ట్ దాన్ని ముద్దను, మట్టి ముద్దను తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుందాము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా గారికి ఒక విషయం తెలియజేయాలని చెప్పేసి అన్నీ కూడా దేవుడు సాదృశ్యంగా ఉపమానాల ద్వారా తెలియజేసినట్టుగా ఇక్కడ ఇర్మియా గారి ద్వారా కూడా ఇశ్రాయేలు పట్ల దేవునికి ఉన్న చిత్తం ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, ఇదిగో నువ్వు వెళ్ళు, అక్కడ కుమ్మరి ఇంటికి వెళ్ళు, ఆయన ఏం చేస్తున్నాడో నువ్వు అబ్జర్వ్ చెయ్యి అని అన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, కుమ్మరి ఆ మట్టిని తీసుకొచ్చి మంచిగా సార మీద పెట్టినప్పుడు అది ఒక కుండగా రూపొందుతూ ఉన్నప్పుడు ఆ కుండ ఏమనుకుందంటే అందులో నుంచి విడిపోయిందంట. వెంటనే ఈ కుమ్మరి, నువ్వు పడిపోయావు కదా అని పక్కకు పెట్టలేదండి, మరలా పడిపోయిన కుండను తీసుకొచ్చి మరలా మరొక యుక్తమైన విధంగా ఇంకొక కుండను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్న మాట, ఎలాగైతే కుమ్మరి ఆ జిగటి మండి విషయంలో చేశాడో అదే విధముగా ఇదిగో ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? హల్లెలూయా. దేవుడు ఈరోజు మనందరినీ అడుగుతున్నాడని, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇదిగో ఒక్క మంటికి, జిగట మంటికి కుమ్మరి చేసినప్పుడు మరి పరమ కుమ్మరినైనా నీవు నా చేతిలో జిగట మంటగా ఉన్నావు కదా, మరి నేను నీకు చెయ్యలేనా అని దేవుడు అంటా ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితమో నిష్ప్రయోజనంగా ఉందేమో, పనికిరాని స్థితిలో ఉందేమో, నాకేమీ కాదు. చాలామంది అంటారు కదా, మేడం మా దగ్గరకు వచ్చి, మేడం ఈమె వేస్ట్, అసలు ఏమి రాదు, ఏమి చదవడం రాదు, చాలా మొద్దు అని చెప్తా ఉంటారు అనమాట. సో నేనంటాను, లేదు, వాళ్ళతోటి మనము వర్కౌట్ చేయాలా. వాళ్ళ మైక్రో లెవెల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మంచి ప్రయోజకులు అవుతారు. దేవుడు ప్రతి వారికి ఒక జ్ఞానం ఇచ్చాడు అన్నప్పుడు వారు కూడా కన్విన్స్ అయ్యి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు, నా జీవితానికి విలువ లేదు, నా జీవితం అయిపోయింది, నా జీవితం శూన్యం అయిపోయింది, ఇక నేనేమీ చెయ్యలేను అని అనుకున్నప్పుడు మరి ఆ యొక్క జిగట మన్ను కూడా మొట్టమొదట అది మామూలు మన్నుగా ఉన్నప్పుడు అది ఎక్కడ ఉంటుందండి? కింద మన పాదాల దగ్గర ఉంటుంది కదా. ఎప్పుడైతే ఆ యొక్క కుమ్మరి దాన్ని తీసుకొని వస్తాడో, దాన్ని ఒక కుండగా చేస్తాడో, అప్పుడు ఆ కుండ ఎక్కడ ఉంటుంది? మన భుజాల మీద కానీ మన తల మీద కానీ ఉంటుంది. అంటే
ఆ యొక్క కుండ, ఆ యొక్క జిగట మట్టి యొక్క స్థానము మారిపోయింది. హల్లెలూయా. దాని విలువ మారిపోయింది. ఎప్పుడైతే నీవు పరమ కుమ్మరి అయిన దేవుని చేతిలోకి నువ్వు వెళ్తావో దేవుడు నేను ఉట్టిగా విడిచిపెట్టడండి. హల్లెలూయా. నువ్వు పడిపోయిన కుండగా ఉంటున్నావా? నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను కట్టువాడను, ఇదిగో నేను నాటువాడను, ఇదిగో నేను నిలబెట్టువాడనని దేవుడు అంటున్నాడు. ఎప్పుడు మనము మరి విశ్వసించువాడు కలవరపడడానికి అవసరం లేదండి. దేవుని చేతిలో నేనున్నాను, అదిగో ఆయన చేతిలో నేనున్నాను. దేవుడు అంటాడు కదా, ఇదిగో నా చేతిలో, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకుని ఉన్నాను, నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అపహాస్యం చేయొచ్చు, కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీవు నా చేతిలో ఉన్నావు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క కుమ్మరి చేసిన విధంగా ఆ ఇశ్రాయేలు ప్రజలైన మీకు నేను చేయలేనా? ఇది మరి ఒక కుండగా రూపొందించాలంటే ఒక ప్రాసెస్ గుండా అది వెళ్ళాలండి. మొట్టమొదటిగా మనము ఈ విషయంలో దీని గురించి ఆలోచించినప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి, దేవుని ప్రాసెస్ ఇంత పెయిన్ఫుల్ ఉంటుందా అని ఆలోచించినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు నాకు జ్ఞాపకం వచ్చారు. మరి జకర్యా యాజకుడు, ఎలిజబెత్, వీళ్ళకి మరి బహువృద్ధులైనప్పుడు సంతానం కలిగింది. మరి ఎలిజబెత్ అనుకుంటుండొచ్చు, దేవా మేము ఇంత ఘనంగా సేవ చేస్తున్నాం కదా, ఇంత పరిచర్యలో ఇంత భయభక్తులు కలిగి ఉన్నాము, ఇంత నమ్మకంగా చేస్తున్నాము, మరి మా జీవితంలో ఈ యొక్క లోటు ఏంటి, ఇల్లేమి ఏంటి ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను మరి గుడ్రాలుగా ఉన్నాను అంటే మరి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు, ఎందుకు ఆమె అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది అని అంటే ఒక వ్యక్తిని ఆమె బయటికి తీసుకురావాలి. హల్లెలూయా. యేసయ్య కంటే ముందు ఆయన మార్గాన్ని సరళము చేయడానికి బాప్తిజం ఇచ్చి యోహానును ఆమె ఆ టైంకి తీసుకురావాలి. కాబట్టి దేవుని ప్రణాళిక ఆ బిడ్డ పట్ల ఉంది. కాబట్టి అన్ని సంవత్సరాలు ఆ నింద, ఆ భారాన్ని ఆ యొక్క ఎలిజబెత్ గారు అనుభవించాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ అవుతూ ఉంది. ఆమె అనుకుంటుండొచ్చు, ప్రభువా నాకు నిందలు తగులుతున్నాయి, నాకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, నేను పడిపోతూ ఉన్నాను. ఏంటి అని అంటే ఆగు అని చెప్పాడట దేవుడు. ఏంటి అని అంటే ఆయన ప్రణాళిక ఆమెకి దేవుడు సిద్ధం చేశాడు. ఎంత గొప్ప ప్రణాళిక! గర్భములో ఉన్నప్పుడే ఆ యొక్క కుమారుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఉన్నాడు. దేవుని మార్గాలను మరొక దూతలాగా దేవుడు యేసయ్య కన్నా ముందుగా ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాన్ని పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం అనుకుంటుండొచ్చు దానియేలు గారు కూడా మరి సింహపు బోన్లోకి వెళ్ళాడు. మామూలుగా దానియేలు గురిలో ఏదైనా తప్పు ఉందామా కలుక్కుందాం అన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న వారికి ఏమీ కనిపించలేదు. అప్పుడు అనుకున్నారు వాళ్ళు, ఇదిగో ఈ దానియేలు అసలు ఎక్కడ దొరకట్లేదమ్మా, ఏం చెయ్యాలని చెప్పేసి, ఓహో దేవుని పద్ధతి విషయంలో తప్ప ఎక్కడైనా లోపము లేదు అని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం మరి ఆ కాలంలో ఉన్న రాజు దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళన్న మాట, ఇదిగో రాజా, ఇదిగో ఒక శాసనం చేద్దాం. ఏంటంటే 30 దినములు నీ ఎదుట తప్ప మరి దేవుని యొద్ద కానీ మనుషుని యొద్ద కానీ ఏ మనుషుడు కూడా విజ్ఞాపన చేయొద్దు, ఎవరు కూడా ఏ మనవి చేయొద్దు అన్నప్పుడు రాజు ఓకే అని అన్నాడట. కానీ అక్కడ పట్టుకొచ్చింది ఏంటంటే, రాజా ఇదిగో నువ్వు చెప్పావు కదా, కానీ ఈ దానియేలు వినట్లేదు, ఈయనను ఏం చేయాలంట, సింహ బోన్లో వేసేయాలి అని అన్నప్పుడు మరి రాజుకి దానియేలుకి ఆ విషయం తెలిసింది. శాసనం వచ్చింది, అన్నీ వచ్చాయి, కానీ ఆయన మాత్రం ఆయన ప్రార్థన విడవలేదు. మేబీ దానియేలు అనుకున్నచ్చు, ప్రభా ఈ సార మీదకి నన్ను పెట్టావు, ఇదిగో నాకు బాధ అవుతుంది, నేను ప్రార్థనే కదా నేను చేసింది, నేను చేసిన తప్పేంటి, మరి నాకు ఇన్ని బాధలు వస్తున్నాయ్యా అని అనుకోండి ఉండొచ్చు. కానీ దానియేలు ఎందుకు దేవుడు ఆ పరిస్థితులు అనుమతించాడు, సింహపు బోన్లోకి ఆయన ఎందుకు వెళ్ళబడ్డాడంటే ఒక అద్భుత కార్యము దేవుడు ఆ విషయంలో చేస్తున్నాడు. ఏంటి అని అంటే మరి ఈ దర్యావేషు రాజుగారే ఆ యొక్క గుహ దగ్గరకు వచ్చి అన్నాడట, ఏంటి అని అంటే, దానియేలు నిత్యము నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగిన. హల్లెలూయా. ఒక అన్య రాజు అంటున్నాడు సాక్ష్యము, నీ దేవుడు. అసలు మనం సింహం అంటే అది చాలా కొంత సమూహం అంటండి. సింహములు అంటే కొంత సమూహములో ఒకే ఒక వ్యక్తిని పడేసినప్పుడు అది ఏంటి అని అంటే అది ఇంపాసిబుల్ అన్నమాట. కానీ నా దేవునికి సమస్తము
సాధ్యమో? ఎందుకు బోని నువ్వు అనుమతించో ప్రభా? సమ్టైమ్స్ గాడ్ అలౌస్ సమ్ సిచ్యువేషన్స్ ఇన్ టు అవర్ లైఫ్స్. మన జీవితాలలో దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. మనకి ప్రియులైన వారు మనల్ని కోల్పోతూ ఉంటాం, మనకి చాలా వ్యాపారంలో నష్టం వస్తూ ఉంటుంది, మన అనుకున్న వాళ్ళే మనకి దూరం అయిపోతూ ఉంటారు. సో దేవుడు ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి, ఎందుకయ్యా నాకు ఈ బోన్ అన్నప్పుడు దానియేలుకి దేవుడు సమాధానం చెప్పాడు. ఏంటి అని అంటే, అన్ని రాజు తెలుసుకున్నాడు. అక్కడ ఆయన ఇచ్చిన సాక్ష్యము ఏంటి అని అంటే, దానియేలు సేవించు దేవుడే జీవము గల దేవుడు. హల్లెలూయా. మరి ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఎదుర్కొనే సిచ్యువేషన్స్లో మనము ప్రార్థన మానక దేవుని సన్నిధిలో మనం గోజాడినప్పుడు మన చుట్టూ ఉండేవారు మన గురించి సాక్ష్యం ఇస్తారు. ఇదిగో పలానా సిస్టర్ దేవుని నమ్ముకుంది కదా, ఒకానొక సమయంలో కష్టం వచ్చినప్పటికీ దేవుడు ఆ బిడ్డను నిలబెట్టాడు. హల్లెలూయా. అటువంటి సాక్ష్యము గుండా, అటువంటి ప్రాసెస్ గుండా దేవుడు సమ్టైమ్స్ మనల్ని ఎలో చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే, దేవునికి ఒకటి, దేవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా. దినదినము ఆయన వాత్సల్యము మన పైన నూతనముగా పుట్టా ఉంది. మనం అనుకుంటాం, దేవా నన్ను మర్చిపోయావా అయ్యా, నేను ఇంత పరిచర్య చేస్తున్నాను కదయ్యా, ఇంత ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, అయ్యా నేనంటే నీకు ఇష్టం లేదా? ఏంటయ్యా, ఒక్కసారి నా వైపు చూడండి అయ్యా, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, నా నావ అలలకు కొట్టబడతా ఉంది, నెట్టబడతా ఉంది, నేను మునిగిపోతామేమో అన్న భయం ఉందయ్యా, అయ్యా నీకు చింత లేదా అని మనం ఒక్కొక్కసారి మన యొక్క శోధనలు బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు ఏంటి అని అంటే, నేను నిన్ను నిలబెట్టే దేవుడని. హల్లెలూయా. నాకు తెలుసు నీకు దీన్ని అనుమతించానంటే నిన్ను ఒక గొప్పగా యజమానుడి చేతిలో నువ్వు వాడబడాలని దేవుడు కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క జిగట మనం మొట్టమొదటిగా ప్రాసెస్లో చూసినట్లయితే, ఆ మామూలు మట్టి ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలంటే సపరేట్ చేయాలి. హల్లెలూయా. అది సపరేట్ చేసి ఆయన ఏం చేస్తాడంటే నీటితో తడిపి అప్పుడు అందులో ఉన్న దాని అంతా మెత్తగా చేసేస్తాడనమాట. ఆ రాళ్ళను తీసివేసి దాన్ని బాగా తొక్కబడతా ఉంటుంది, నల్లపబడతా ఉంటుంది. అప్పుడు అది మెత్తగా తయారైనప్పుడు అప్పుడు దాన్ని సార మీద పెట్టినప్పుడు ఒక అందమైన మరి పాత్రగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అది ఎక్కడ ఉంటుందంటే, అది తర్వాతకి ఆ కుండ మళ్ళీ మట్టి అయిపోవద్దు అని చెప్పి, గట్టిగా ఉండాలని చెప్పి దాన్ని కాలుస్తూ ఉంటాడు. అప్పుడు అది మార్కెట్లోకి వెళ్ళి అది ఏమవుతుంది, వేరే వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఆ యజమాని చేతిలో వాడబడే అర్హమైన పాత్రగా ఆ యొక్క కుండ ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ కుండ యజమాని చేతిలో వాడబడాలంటే ఈ ప్రాసెస్ నాకు వద్దయ్యా, నన్ను నువ్వు సపరేట్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే నేను ఈ లోకంతో నాకు చాలా సంబంధం ఉంది, నాకు ఈ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఈ లోకస్తులు లేకపోతే ఈ లోకమైన బంధుత్వము నాకు ఉంది, అబ్బా వాళ్ళని నేను విడిచిపెట్టలేను, వాళ్ళ ఆచారాల్లో నేను ఉండలేను అని అనుకుంటే మరి అది యజమానుడి చేతిలో వాడబడ్డానికి వచ్చి ఉండేది కాదు. అది నీటితో తడపబడకుండా, ప్రభా నేను ఇట్లనే ఉంటాను, నన్ను దడపద్దు, నాకు బాగా చల్లగా ఉంటుంది తడిపితే కదా, ఊకే తడుపుతావు ఎందుకు అని అంటే అది ఒక మెత్తటి మట్టిగా చెయ్యబడదు. అదేవిధంగా అది నలపబడాలా, తొక్కబడినప్పుడే అది ఒక మెత్తగా తయారవుతుంది. దాని తర్వాత దానిలో ఉన్న రాళ్ళను తీసేయాలి. ప్రభా నువ్వు రాళ్ళను తీసేసేక నాకు ఇవి ఒక్కటే కదా, ఈ చిన్న బలహీనతే కదా, కొంతమందికి నోరు ఎక్కువ ఉంటుంది కదండి, ఈ చిన్న బలహీనతే కదా, ఎందుకయ్యా ఉండని అయ్యా, ఏం కాదంటే ఏమవుతుంది, ఆ కుండ మధ్యలోనే ఇరిగిపోతుంది. సో అది అర్హమైన పాత్రగా అది వాడబడదు. అవన్నీ కూడా తీసేయబడాలా. లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే కాల్చబడాలట. కాల్చబడినప్పుడు చాలామందికి ఇష్టం ఉండదు కదా, కాలవడం అంటే అబ్బో అగ్ని, దీంట్లో నేను నిలవగలనా, దీంట్లో నేను ఉండగలనా అన్నప్పుడు మరలా మనము మామూలు స్థితికి వెళ్ళిపోకుండా దేవుడు లాస్ట్ ప్రాసెస్ కాల్చడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నువ్వు యజమానుడి చేతిలో ఇవన్నీ అయిపోయినప్పుడే యజమానుడి చేతిలో అర్హమైన పాత్రగా నువ్వు వాడబడతావు. ఎంతమందికి ఇష్టం ఉంది, దేవా నేను నీ చేతిలో అర్హమైన పాత్రగా నేను వాడబడాలయ్యా, దేవా నేను పనికిరాని దానిగా నేను ఉండడానికి వీల్లేదయ్యా, దేవా నన్ను మార్చు, నన్ను త్రోసి వేయద్దు ప్రభా, నిష్ప్రయోజనంగా నేను ఉండద్దు, నన్ను నువ్వు మార్చు ప్రభా. ఒక పాట పాడుకుందాం. పనికిరాని
పాత్రనని పారవేయకుమా, విలువైన నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేయు కుమ్మరి, ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి. హల్లెలూయా. సో దేవుడంట ఆయన పరమ కుమ్మరిగా ఉండి మనల్ని చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్ చూద్దాం. ఏంటి అని అంటే ప్రత్యేకపరచుట. మట్టిలో నుండి నువ్వు ప్రత్యేకపరచబడాలి. ఈ లోకము నుండి నువ్వు వేరు చేయబడాలి. వేరు చేయబడకుండా నీవు దేవుని చేత నీవు వాడబడలేవు. నీవు పాపముతో ఉన్నప్పుడు, లోకముతో నువ్వు ఉన్నప్పుడు అబ్రహాముతో చెప్పాడు దేవుడు, నీవు నా ఇంటిని నీ వారిని నువ్వు విడిచి రమ్మన్నాడు. విడిచిపెట్టినప్పుడే దేవుడు నిన్ను వాడుకోవడానికి నువ్వు అర్హురాలిగా ఉంటావు. ఏ పాపపు బంధకాల్లో ఈరోజు నీవు ఉన్నావు. దేవుడు అన్నాడు నేను విడిచిపెట్టమని. కీర్తనలు 51:5 నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించును. ఈయన అంటున్నాడు, దేవా నేను పాపంలో ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది అని అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. మొట్టమొదటిగా మనం దేవుని సారం మీదకి రావాలంటే మనకు ఏంటంటే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. మరి దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఈ లోక స్నేహము మనం వదిలిపెట్టాలి. అప్పుడు దేవుని చేతిలో మనం వాడబడతాం. మనం ప్రత్యేకించబడాలి. మన పనులు మరి అలనాడు ఎస్తేరు కాలంలో అక్కడ చూసినట్లయితే ఆయన అన్నాడు కదా హామాను, ప్రభువా సకల జనుల యొక్క విధులన్నీ వీరు జనులకు చూస్తే ఈ యూదులకి చాలా ప్రత్యేకంగా ఉన్నాయ్యా, వీరు అందరిలాగా చేయట్లేదు. హల్లెలూయా. మరి మన విధులు అందరితో కలిసిపోతున్నామా? వాళ్ళు ఎట్లా చేస్తే మనం కూడా సేమ్ ప్రాసెసా అలా చేస్తున్నామా? చాలామంది మరి మ్యారేజెస్లో నేను చూస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు మా దగ్గర ఉన్నంత వరకే ఒక మంచి దేవుని భక్తి గీతాలు వస్తూ ఉంటాయి కదండి. ఎప్పుడైతే పాస్టర్ గారు దైవజనులు వీళ్ళందరూ కొంచెం పక్కకి వెళ్తే నెక్స్ట్ మళ్ళా వేరే మ్యూజిక్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అది క్రైస్తవ గృహాలలో మరి క్రైస్తవుల విశ్వాసులు అని చెప్పుకునే గృహాలలో జరగడము చాలా మరి దురదృష్టకరం కదండి. సో మనం ఆలోచిద్దాం, నేను యేసయ్యతో ఉన్నప్పుడు, యేసయ్యతో సంబంధం నీకున్నప్పుడు నువ్వేం చేయాలి? లోకముతో కలవకూడదు. యాకోబు రాసిన పత్రిక 1:27 ఉంటుందంటే నిజమైన భక్తి ఏంటంటే విధవరాలను మరి దిక్కులేని వాళ్ళని పరామర్శించడం మాత్రమే కాదు, ఇంకొకటి ఏంటంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూచుకొనుటయే. హల్లెలూయా. సో మనకు ఇహలోక మాలిన్యం అంటకుండా మనము చూసుకోవాలి, ప్రత్యేకించబడాలి. 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయాలి. మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రత్యేకించబడాలంటే మొట్టమొదటిగా మనము దేవునికి ఇష్టం లేని కార్యాలను విడిచిపెట్టి మన పాపములను మనం ఒప్పుకుంటే దేవుడు తన రక్తములో మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. అప్పుడు మనము అర్హమైన పాత్రలుగా ఆయన చేత వాడబడతాము. రెండవదిగా చూసినట్లయితే ఆ యొక్క మట్టి వేరు చేయబడింది, తన ఇంటికి తేబడింది, అంటే యజమాని దగ్గరికి తేబడింది. ఇప్పుడు ఏం చేయబడాలంటే అది నీటితోటి ప్రతిరోజు ఆ కుమ్మరు ఏం చేస్తూ ఉంటాడంటే నీటితోటి తడుపుతూ ఉంటాడు. ఎందుకు తడపాలి అని అంటే నీరు వాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా. నీటితో నీవు తడపబడాలి, లేకపోతే నీవు మెత్తగా తయారు చేయబడలేవు, అర్హమైన పాత్రగా నీవు ఉండబడలేవు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 ఉంటుంది, క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. దేవుని వాక్యము మనలో నివసింపజేయాలి. మనము ఎక్కువ సమయము వాక్య ధ్యానానికి మనం ఇచ్చినప్పుడు దేనితో మనం ఎక్కువగా సమయం గడుపుతామో మన హృదయం దానితో నింపబడుతూ ఉంటుంది కదండి.
దానితో ఉదయం అంతా మనం ఏదైనా విన్నాం అనుకోండి, సపోజ్ ఎవరైనా పక్కన వేరే సాంగ్స్ వస్తున్నాయనుకో, మామూలుగా మనం వినాలనుకోపోయినా మనకి తగులుతూ ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఆటోమేటిక్గా మనం హమ్ చేసేస్తూ ఉంటాం కదండి. కొన్ని సందర్భాల్లో ఎందుకు అలా ఉంటుందంటే, ఉదయం అంతా మనం దేనితో ఉంటామో అదే మన హృదయంలో నింపబడతా ఉంటుంది. మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ వాక్యం మనకు కావాలి అంటే, నువ్వు అర్హమైన పాత్రగా వాడబడాలనుకుంటున్నావు కదా, మరి నాకు వాక్యం అవసరం లేదండి అని అంటామా? అయితే మనం ఎలా ఉంటాం, ఇంకా రూపురేఖలు లేని మట్టి ముద్దలాగే ఉండిపోతాం. నువ్వు మంచి అందమైన పాత్రగా చేయబడాలంటే నీవు తడపబడాలి. హల్లెలూయా. మరి కీర్తనలు 119, 105 చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉండును. హల్లెలూయా. ఈ వాక్యము మనకి త్రోవ చూపిస్తుంది. ఈ వాక్యము, ఇదిగో నువ్వు కరెక్ట్ వేలో లేవు. వాక్యం చదువుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది చదువుతున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, కొన్ని మనలో ఏమైనా లోపాలు ఉంటే ఆ వాక్యం మనల్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంది. గమనించారండి? మన మనసులో ప్రశాంతత అనేది ఉండదు, చాలా గలిబిలైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం గుర్తు చేస్తూ ఉంటుంది, పలానా మనిషితో నువ్వు అసమాధానంగా ఉన్నావు, పలానా మనిషిని నీ మాటతో నువ్వు బాధ పెట్టావు, పలానా మనిషిని నువ్వు చాలా తక్కువగా మాట్లాడావు అని అన్నప్పుడు, ఎప్పుడైతే దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెడతామో, ఎప్పుడైతే ఆ మనిషితో మనం సమాధాన పడతామో, వెంటనే సమాధానం అనేది మనతో నింపబడతా ఉంటుంది. గమనించారు అందరూ? చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో మనం గమనిస్తూ ఉంటాము. సో ఇక్కడ దేవుని వాక్యము ఇంకొకటి ఏంటంటే, సజీవమై బహుబలము గలదే, మరి రెండచ్చుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచుండను. ఈ వాక్యము నువ్వు లేనప్పుడు నీకేమీ ఉండదు. ఎలా ఉంటుందంటే, నువ్వు ఏది చేసినా ఓకే, కాంప్రమైజ్ లైఫ్ అయిపోద్ది. క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడైతే కాంప్రమైజ్ లైఫ్ అయిపోద్దో, నువ్వేంటి అంటే మన స్థితి అనేది కిందకి డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నావు నువ్వు సిచ్యువేషన్స్ తోటి అంటే, కారణము వాక్యం ఉండట్లేదు నీకు. ఒకవేళ వాక్యం నీ హృదయంలో ఉంటే, అది నీ వాక్యం నీ హృదయాన్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే, పరిశీలిస్తూ ఉంటుంది, నిన్ను గుచ్చుతూ ఉంటుంది. ఇగో నువ్వు ఇక్కడ తప్పు చేసావు, ఇలా చేయకూడదు అని మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. కీర్తనలు 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. మరి చాలామంది యవనస్తులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు, అక్క నాకు ఎందుకు అర్థం కావట్లేదు, టెంప్టేషన్స్లోకి నేను పడిపోతూ ఉన్నాను, ఎట్లా నేను బయటికి రావాలంటే, ఒకటి సొల్యూషన్ ఏంటి అని అంటే, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నీవేం చేయవండి, పాపము చేయవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. మనం ఏం చేయాలి మరి? మనకి టెంప్టేషన్స్ రావద్దు. వాట్ ఈస్ ద సొల్యూషన్? మనం ఏం చేయాలంటే, ఒకటి దాన్ని ఎదిరించాలంటే నీకు ఆత్మ ఖడ్గం కావాలి. ఏంటి ఆత్మ ఖడ్గం అంటే, శారీరకం అయితే ఖడ్గం ఉంటుంది కదా, మరి ఆత్మకి ఖడ్గం ఏంటండి? కనిపించదు, కానీ ఏంటది? హృదయంలో ఉంటుంది. ఏంటి అని అంటే, దేవుని వాక్యము. ఆ వాక్యం అనే ఖడ్గము నీతో ఉంటే నీవు ఎటువంటి శోధనైనా జయించడానికి శక్తివంతురాలుగా ఉంటావు. అప్పుడు మాత్రమే, ఈ విధంగా వాక్యముతో తడపబడ్డప్పుడు మాత్రమే నీవు ఆ సారి మీదకి తీసుకుని రాబడతావు. మామూలుగా క్రికెటర్స్ చూస్తూ ఉంటాం కదా, చాలా కసరత్తులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా క్రికెట్ ఉన్నప్పుడు, వాడు వరల్డ్ కప్ అయినా లేదా 2020s ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? వాళ్ళు ఫామ్లోకి రావడానికి. ఫామ్లో లేకపోతే వాళ్ళు గెలవగలుగుతారండి? గెలవలేరు. అనుకున్న విధంగా వారు ఆడలేరు. నువ్వు ఫామ్లో ఉండాలి ఆత్మీయ జీవితంలో అని అంటే, నువ్వేం చేయబడాలంటే, వాక్యము చేత నీవు తడపబడాలి. హల్లెలూయా. వాక్యము నీ హృదయములో ఉండాలి. అప్పుడు నీవు ఏంటి అనంటే, దేవుని కోసం వాడబడ్డానికి సిద్ధముగా తయారైతా ఉంటావు. ఇదిగో ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఎస్, గాడ్ చేస్తాడనమాట. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన కుమ్మరి ఆయన చేతిలో
మనము జిగటమన్నం మనకి తప్పకుండా దేవుడు చేసే దేవుడు. మరి మూడవదిగా చూసినట్లయితే ఆ యొక్క మెత్తగా అయింది, తడపబడ్డది కొంచెం. ఇప్పుడు ఏం చేయబడాలి? దాన్ని ఆ యొక్క కుమ్మరి ఏం చేస్తాడంటే బాగా తొక్కటం అనేది, నల్లపబడుతూ ఉంటుంది, తొక్కబడుతూ ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. తొక్కబడినప్పుడు అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్టెప్లో, ప్రతి ఒక్క ప్రాసెస్లో దేవుని ప్రణాళిక అనేది ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి తొక్కబడుతున్న ప్రభా ఇది నాకు చాలా నొప్పిగా ఉంది, నేను దీంట్లో ఉండలేనంటే మరి దేవుని కోసం నువ్వు అర్హమైన పాత్రగా నువ్వు చేయబడాలి అని అంటే ఇది కూడా ఒకటి ఏంటి అని అంటే నీవు తొక్కబడాలి. నల్లపబడినప్పుడే నువ్వేం చేయబడతావంటే పరిమళిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఒక చిన్న పాపంట, అమ్మాయికి ఒక డ్రెస్ బాగా నచ్చింది. ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఏంటండి, లాంగ్ ఫ్రాక్ చాలా ఫ్యాషన్ అయిపోయినాయి కదా. సో మనం ఏం చేస్తాం, ఆడపిల్లలంటే మమ్మీ నాకు ఆ ఫ్రాక్ కావాలని అడుగుతూ ఉంటారు. అయితే చిన్న పాప అన్నదట, వాళ్ళ ఇంటి పక్కనే ఒక టైలర్ ఉన్నారు. అయితే ఆ పాప అన్నది, మమ్మీ నాకు ఒక మంచి లాంగ్ ఫ్రాక్ కావాలంటే, అబ్బాయి ఎప్పటి నుంచో అడుగుతుంది కదా అని వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంటే ఒక క్లాత్ తీసుకొని వచ్చిందట. తీసుకొని వచ్చి, సరే ఈ క్లాత్ నువ్వు పక్కన ఆంటీకి ఇచ్చేసే, నేను ఆంటీతో మాట్లాడతా ఎట్లా కుట్టాలో ఏంటో, నువ్వు వెళ్ళు, ఆంటీ నీకు మెజర్మెంట్స్ తీసుకుంటారంటే సరే వెళ్ళిందట. ఈ పాప కూర్చుంది, ఆంటీ ఈరోజు కుడతారా అంటే ఓకే కూర్చోమ్మా అని అన్నదట. సో కూర్చొని చూస్తూ ఉంది పాప. ఈ పాపకి చాలా కోపం వస్తూ ఉందన్నమాట. ఎందుకు కోపం వస్తూ ఉంది అంటే ఇవేం చేస్తూ ఉందంట, ఆ యొక్క క్లాత్ పట్టుకొని ఒక పెన్ను పెట్టుకొని ఏదో పిచ్చి పిచ్చి గీతల్లాగా గీస్తూ ఉందట. ఆంటీ ఏంటి నేను మంచి ఫ్రాక్ కుట్టమంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా గీతలు గీసేస్తున్నావేంటి? వద్దు, నాకు మంచి ఫ్రాకే కావాలి, నువ్వు నా డ్రెస్ అంతా ఏం చేసేస్తున్నావు, పాడు చేసేస్తున్నావు ఆంటీ అని అన్నదట. ఆగమ్మా, నీకు ఫ్రాకే కదా, నేను కుట్టిస్తాను అన్నదట. సరే మళ్ళీ తర్వాత ఇంకా కొద్దిసేపు అయిపోయాక ఏడవడం మొదలు పెట్టిందట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ పాప అన్నదట, ఆంటీ నాకు డ్రెస్ కుట్టమన్నా నేను, మీరు నా యొక్క డ్రెస్ క్లాత్ అంతా కూడా పిచ్చి పిచ్చి ముక్కల్లాగా కట్ చేసేస్తున్నారు, పిచ్చి పిచ్చి పీసెస్ లాగా నన్ను కట్ చేసేస్తున్నారు, ప్లీజ్ నా డ్రెస్ కావాలా ఆంటీ, అట్లా చిన్న చిన్న కట్ చేసేస్తున్నారేంటి అని అనిందంట. మా నీకు ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ కావాలి కదా, మరి ఇది ఏం చేయాలి, కత్తిరించబడాలి. హల్లెలూయా. మన జీవితం, ఆత్మీయ జీవితంలో మనం ఒక అందమైన పాత్రగా, అర్హమైన పాత్రగా మరి దేవుని చేతిలో మనం వాడబడాలంటే మరి దేవుని ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, కత్తిరిస్తూ ఉంటాడు, నలుపుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనము మరి భయంకరమైన సిచ్యువేషన్స్ గుండా వెళ్తూ ఉంటాం. ఆ ప్రాసెస్లో మనకు అర్థం కాదు ఎందుకు ఏమవుతుంది అని చెప్పి. అయితే ఆ పాప అన్నదట, ఇంకా ఏడుస్తూ ఉంది గట్టిగా. ఆగు నాన్న అని కొద్దిగా ఆమెని సముదాయించి లాస్ట్కి అదంతా కుడుతూ ఉంది. ఆంటీ మళ్ళీ నాకు సూది ఎందుకు గుచ్చుతున్నారు ఆంటీ, సూది గుచ్చొద్దు ప్లీజ్, నాకు అందమైన ఫ్రాక్ కావాలి, అక్కడ అన్ని హోల్స్ పడిపోతాయి ఆంటీ అని అనిందట. సో అప్పుడు ఈ సూది గుచ్చబడకపోతే నీకు అందమైన ఫ్రాక్ రాదు. హల్లెలూయా. నీ జీవితము అందముగా తయారవ్వాలి, దేవుని చేతిలో ఒక అందమైన మరి అర్హమైన పాత్రగా మార్చబడాలంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వద్దు ప్రభు అంటే మరి ఆ యొక్క ఫైనల్ దేవుడు ఏమనుకున్నాడు, ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడదు. మరి అదేవిధంగా మనం అంటున్నామా, చిన్న పాప అంటుంది వద్దు అంటుంది, మనం కూడా కొన్ని పరిస్థితుల్లో మనం ఆ విధంగా అంటున్నామా, ఆలోచన చేసుకుందాం. మరి దేవునికి మనల్ని మనం ఏం చేయాలంట, మనం అప్పచెప్పుకున్నప్పుడు మన జీవితాన్ని దేవుడు అందమైన విలువైన పాత్రగా, విలువైన జీవితాలుగా దేవుడు మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. అనేక మంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఒకప్పుడు నేను చాలా తాగుబోతుని, నా జీవితం ఇట్లా ఉండేది, కానీ నేను ఎప్పుడైతే దేవుని చేతిలోకి నేను వెళ్ళానో, ఒక జిగిట మన్నులాగా దేవుని చేతిలోకి నేను వెళ్ళానో, దేవుడు నా జీవితాన్ని ఈ విధంగా అద్భుతంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకప్పుడు నేను కూడా, మా విజయాంటి వాళ్ళు అంటూ ఉంటారు, యూత్ మీటింగ్లో నాకు గైడ్ చేసిన మరి ఆత్మీయ తల్లి నన్ను అంటూ ఉంటుంది, ఒకప్పుడు నువ్వు యూత్ మీటింగ్కి వచ్చినప్పుడు నీకు ఏ మాట కూడా మాట్లాడేదానివి కాదు, కామ్గా ఒక మూలకెళ్ళి కూర్చుని ఉండేదానివి, ఇంకొకరు పలకరించడం కూడా వచ్చేది కాదు, మాట్లాడేదాన్ని కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక్కటే అమ్మాయి కాబట్టి ఎవరితో ఎక్కువ నేను మింగిల్ అయ్యేదాన్ని కాదు. కానీ
మరి దేవుడు ఈ విధంగా మార్చాడంటే ఆయన ప్రాసెస్లో, ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు మనకు ముందు ఏమి రాదు. కానీ ఎప్పుడైతే ఆ పరమ కుమ్మరికి నీ జీవితాన్ని అప్పచెప్పుకుంటావో దేవుడు నిన్ను ప్రాసెస్లో పెడతా ఉంటారు. ఆ ప్రాసెస్లో నీవు అద్భుతమైన పాత్రగా నీ జీవితం తయారు చేయబడుతుంది. హల్లెలూయా. యోసేపును మనం చూసినట్లయితే తండ్రి ప్రేమ ఇశ్రాయేల్ గారికి మరి ఉన్న ఒకటే మరి చిన్న కుమారుడు యోసేపు. మరి యోసేపు అంటే అన్నల కన్నా చాలా ఎక్కువగా ప్రేమించాడట. ఒక మంచి విచిత్రట అంగిని కూడా కొట్టించాడు. మరి అన్నలు ఏం చేశారంటే ఆ యోసేపుని బట్టి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి పగబట్టారంటండి. మరి ఒకానొక టైంలో ఆయన ఏం చేసేసారంటే గోతిలో వేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఇంకా నిందించబడ్డాడు, అపహాస్యం పాలయ్యాడు. కానీ మరి యోసేపుకు ఒక మంచి కళ ఉంది కదండి ముందే. ఇదిగో నీ అన్నల యొక్క పనులన్నీ నీకు మరి మొక్కుతాయని కళ ఉంది కదా, నీకు నమస్కారం చేస్తాయని వంగుతాయని ఉంది కదా. మరి ఏంటి ప్రభువా, నాకు చూపించిన కళకి ఇప్పుడు నేను వెళ్తున్న పరిస్థితికి చాలా ఆపోజిట్ ఉంది. నార్త్ వెస్ట్ ఎలా ఉందో మరి ఈస్ట్ మరి అలా ఆ విధంగా ఎలా ఉంది అని అంటే ఇక్కడ పరిస్థితి, అక్కడ ఒక పరిస్థితి హెచ్చింపబడటం, ఇక్కడ ఏంటి అని అంటే దిగజారిపోవటం, బంధించబడటం, ఈ విధంగా చెరసాలలో వేయటం. ఖైదీలు అన్నారు, అయ్యో నేను వెళ్తాను కదా, రాజుతో నీ పని నేను చెప్తానులే, నీ గురించి నేను జ్ఞాపకం చేస్తానులే అన్నాడట. కానీ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా యోసేపును మర్చిపోయాడు, అన్నల చేత తృణీకరించబడ్డాడు. ఆ పరిస్థితి గుండా యోసేపు వెళ్ళింది. ఎందుకు అనంటే ఆ ప్రాసెస్లో ఉన్నాడు, నలపబడతా ఉన్నాడు, నలగొట్టబడతా ఉన్నాడు, అదేవిధంగా త్రొక్కబడతా ఉన్నాడు. కానీ మరి ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు కదా, ఆదికాండం 41 వచనములో, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. మరి ఫరో రాజు ఇక్కడ యోసేపుతో అంటున్నాడు, ఇదిగో ఒకప్పుడు నలపబడ్డావు, ఒకప్పుడు గోతిలో పడివేయబడ్డావు, కానీ నీ ప్రాసెస్ ఏమైపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. నువ్వు సార మీదకి వచ్చేసావు, నువ్వు నలపబడ్డావు, అన్నీ చేయబడ్డావు, ఇప్పుడు నువ్వు ప్రాసెస్లో ఉన్నావు. ఇప్పుడు నేను ఎలాంటి పాత్రగా తీసుకొచ్చానంటే నీవు ఐగుప్తు దేశానికి ఇప్పుడు అధికారివి. హల్లెలూయా. ఒక్క సింహాసనం విషయంలోనే నువ్వు తక్కువ వాడి, కానీ ఇదిగో అన్ని పవర్స్ నీకున్నాయి. ఆదికాండం 50 వచనం చూస్తూ ఉంటే అసలు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మరి అన్నల్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు మళ్ళా నేను అన్నలను చూస్తానని యోసేపు అనుకోలేదు. యోసేపు పని అయిపోయింది, బానిసగా మేము ఇచ్చామని అన్నలు అనుకున్నారు. కానీ ఏ అన్నలైతే త్రోసివేశారో ఆ అన్నలని బ్రతికించడానికి ఇక్కడ యోసేపును దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. సో నీవు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, అయ్యా నీవు నాకు పరమ కుమ్మరివి, అయ్యా నేను జిగట మట్టిని, నేను నీ చేతిలో ఉన్నానయ్యా, నన్ను అర్హమైన పాత్రగాను మార్చు అని అన్నప్పుడు దేవుడు యోసేపును నిలబెట్టిన దేవుడు ఈరోజు దేవుడు నిన్ను కూడా నిలబెట్టడానికి సిద్ధముగా ఉన్నాడండి. అన్నలతో అంటా ఉన్నాడు, ఇదిగో మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదండి. ఇదిగో నన్ను కీడు చేయాలని మీరు అనుకున్నారు, కానీ నా దేవుడు నన్ను ఏం చేశాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వరం కాకపోయినా ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మీ అందరి మేలు కోసమే దేవుడు నా మేలుకే ఇది ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ రూతు గారి గురించి చూసినట్లయితే ఆమె జీవితం కూడా నిష్ప్రయోజనమే. కానీ ఎప్పుడైతే ఆమె కూడా యజమానుడికి సరెండర్ అయిందో, ఒకటే ఒక మాట, అన్యురాలైన బిడ్డ అన్న మాట ఏంటి అంటే తెలుసా రూతు గారు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. చాలా సందర్భాల్లో మన విశ్వాసం మన పేరు చెప్పుకుంటాం, కానీ బయట లోకస్తుతో కలిస్తే వాళ్ళతో చేసే పనులన్నీ చేస్తూ ఉంటాం. నో డిఫరెన్స్ అన్నమాట. నీకు వారికి మధ్య ఏ డిఫరెన్స్ ఉండదు. కానీ అన్యురాలైనా కానీ దేవుణ్ణి హత్తుకుంది. హల్లెలూయా. హత్తుకుందండి ఈ యొక్క రూతు. మరి రూతు జీవితము మరి దేవుని చేతిలో సరెండర్ అయిపోయింది అనమాట. దేవుడు కఠినమైన పరిస్థితులు విధవరాలుగా చేయబడింది, అయినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దారిద్ర్యంలో ఉంది, ఒక వారి దగ్గరికి వెళ్ళి పరిగా ఏరుకుంటా ఉంది,
కానీ మరి ఆమె ఏ విధంగా చేయబడ్డదో తెలుసా? బోయజుకి వివాహము చేయబడి మరి ఓబేదుని కనింది. ఓబేదు ఎవరు అని అంటే మరి యెష్షై యొక్క తండ్రి. యెష్షై ఎవరి తండ్రి అంటే దావీదు తండ్రి. మరి ఎట్లా ఈమె మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉండబడింది. క్రీస్తు యొక్క వంశావళిలో, యేసుక్రీస్తు వంశావళిలో రూతు గారు చేర్చబడ్డారు. కారణం ఏంటనంటే, అయ్యో నేను బాధ నిందను అనుభవిస్తున్నాను, నిన్ను రిక్తురాలుగా చేయబడ్డానని సారు మీద నుంచి పక్కకి వెళ్ళిపోలేదు. కానీ ఆ ప్రాసెస్లో తనని తాను దేవునికి సరెండర్ చేసుకుంది. ఒక విషయం నేను చెప్తాను, సరెండర్ ఈజ్ ద పాస్వర్డ్ దట్ అలౌస్ గాడ్ టు ఎక్స్ప్రెస్, reveal and manifest himself in your life. Hallelujah. మరొకసారి చెప్తాను, సరెండర్ ఈజ్ ద పాస్వర్డ్. సరెండర్ అనేది అంటే దేవునికి మనము సమర్పించుకోవటం అనేది, ఏదైనా మనం ఓపెన్ చేయాలంటే ఏమడుగుతుంది? వెంటనే పాస్వర్డ్ ఏంటి అని అడుగుతుంది. ఆ పాస్వర్డ్, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలి, దేవుడు నీ జీవితంలో తనను తాను కనపరుచుకోవాలి, తన చిత్తము నీ జీవితంలో నెరవేరాలంటే ఆ యొక్క పాస్వర్డ్ ఏంటో తెలుసా? దేవుడికి నువ్వు ఇచ్చే పాస్వర్డ్ ఏంటి? సరెండర్. నువ్వు దేవునికి నిన్ను నీవు అప్పచెప్పుకున్నప్పుడు దేవుని క్రియలు నీ జీవితంలో జరుగుతాయి. ఆయన గొప్ప విషయాలు నీ జీవితం ద్వారా చేయడానికి ఆయన చిత్తము నీవులో జరిగింపబడతా ఉంటుంది. యేసయ్య కూడా తన జీవితాన్ని మనకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలండి. ఇక్కడ యేసయ్య కూడా ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఏంటి అంటే, ఆ ప్రాసెస్లో ఒక్కసారి గెస్తమనే తోటలోకి వెళ్ళి ఆయన ఏమన్నారంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్రను నా యుద్ధ నుండి తొలగించు, లేదంటే నీ చిత్తమే నా జీవితంలో జరిగించు, నీ చిత్తమే ప్రభువా అని ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుని చిత్తానికి, తండ్రి చిత్తానికి సమర్పించుకున్నాడో దేవుడు ఏం చేశాడంట? గొప్ప కార్యాలు ఆయన జీవితంలో. అంటే ఆ యొక్క శ్రమ గుండా దేవుడు వెళ్ళడానికి, యేసయ్య వెళ్ళడానికి దేవుడు శక్తినిచ్చాడండి. ఒక రక్షణ కార్యాన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు. మరి మనం అనుకుంటూ ఉంటాం, దేవా ఎందుకయ్యా ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. మరి దేవాది దేవుడే దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించినప్పుడు మనము కూడా మన పరిస్థితిలో, మొన్న ఒక పరిస్థితి నాకు ఎదురైందనమాట. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అప్పుడు ఒక చిన్న కారణం చేత ప్రమోషన్ లిస్టులోంచి పక్కకు పెట్టేశారు. ప్రభువా లాస్ట్ ఇయర్ ఇది కన్సిడర్ చేయలేదు కదా, లాస్ట్ టైం ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇది కన్సిడర్ చేస్తున్నారు అని మేము అడుగుతున్నప్పుడు ఆమె హృదయము, మా యొక్క సెక్రటరీ మేడం యొక్క హృదయం ఇంకా కఠినమైపోతూ ఉంది. నో, నేను ఎలా చెయ్యను, అప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, అప్పుడు వాళ్ళు ఎలా చేశారు కానీ ఇప్పుడు మేము చెయ్యము అంటున్నారు. సో నాకు చాలా బాధ కలుగుతా ఉంది. ప్రభువా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాం కదా, అది రావాల్సింది రాలేదు అని నేను బాధపడతా ఉన్నా. ఇంకొకటి ఏమైందంటే, సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోమన్నారు. ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే అది వెబ్ ఆప్షన్స్ పెట్టాను, కానీ అక్కడ చూపించట్లేదు. అందరికి వచ్చాయి, అందరికీ ట్రాన్స్ఫర్స్ అవుతా ఉన్నాయి. ప్రభు నాదెందుకు చూపించట్లేదు అని హెడ్ ఆఫీస్కి కాల్ చేస్తూ ఉన్నా నిన్నంతా. అయోమయ స్థితి. అయితే చేస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, మేడం మీరు ఒక్కసారి వచ్చి కలవండి, ఎందుకు ఇట్లా అయింది, ఇట్లా అవ్వద్దే, మీరు ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంది అని అన్నప్పుడు దేవుడు నేను అడుగుతా ఉన్నా, ప్రభు ఏంటయ్యా గందరగోళమైన పరిస్థితి. ఒకటేమో ఇది పోయింది అని బాధ, ఇంకొకటి ఇది మరి ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ మై సిచ్యువేషన్, ఇప్పుడు నేను ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఏం స్టెప్ తీసుకోవాలని అన్నప్పుడు దేవుడు తన వాక్యంతో మాట్లాడేది, ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడను. హల్లెలూయా. మరి ఆ దేవాది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సో నా జీవితాన్ని నేను దేవునికి సరెండర్ చేసుకున్నా. ఏదైనా నీ చిత్తమయ్యా, నీ ప్రాసెస్లో నేనున్నాను, నీవు సమర్థుడవు. హల్లెలూయా. చివరిదిగా రాళ్లను ఏరి పారవేస్తాడు. సామెతలు 25:4 వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. వెండిని నువ్వు ఒక పాత్రగా చేయాలనంటే అందులో ఉన్న మస్టు, మలినం అనేది తీసివేయబడాలి. ఆ మలినము తీసివేయబడకుండా ఒక అందమైన పాత్రగా, వెండి పాత్రగా అది చేయబడదు. మనలో ఉన్న ఆటంకాలు ఏంటి? ఇంకా
నువ్వు మరి ఆటంకము ఏముంది నీలో, మన బలహీనతలు ఏంటో మనం దేవుని దగ్గర ఒప్పుకొని తీసివేసినప్పుడు అప్పుడంట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సార మీద నీవు వెళ్తావు. హల్లెలూయా. సార మీదకి నీవు తేబడాలంటే మొట్టమొదటిగా ప్రత్యేకించబడాలి, నీళ్లతో తడపబడాలి, తొక్కబడాలి, నల్లపబడాలి. తర్వాత నువ్వేం చేయాలంటే రాళ్ళు తీసేసిన తర్వాత మాత్రమే నీవు ఇప్పుడు ఏం చేయబడుతున్నావు, ఆ సార మీదకి వచ్చేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నువ్వు సార మీదకి వచ్చావు కదా, ఇదిగో ఇశ్రాయేలు వారలారా, ఇగో ఆ యొక్క కుమ్మరి మంటికి చేసినట్లు నేను నీకు చెయ్యనా. కుండె పక్కకు వెళ్ళిపోయిందని మరి కుమ్మరి ఎట్లాగైతే మళ్ళా తీసి యుక్తమైన విధంగా మరొక కుండను చేస్తాడో అదేవిధంగా నేను కూడా నీ జీవితంలో నేను చేయబోతున్నాను. హల్లెలూయా. నువ్వు పడిపోయావా, దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు. మనకు ఒక మంచి పాట ఉంటుంది కదండి, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమా, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమా, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమా, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమా, నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమా, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. అందరం లేచి నిలబడదామండి, మనం ఉన్న స్థితిలో దేవుణ్ణి అడుగుదాం. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమా, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమా, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమా, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమా, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమా, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. పరిశుద్ధుడా నాయన యేసయ్యా, నేను ఏడుస్తున్నానయ్యా, నేను పడిపోతున్నానయ్యా, సార మీద నుంచి అనేక మార్లు నేను కింద పడిపోతున్నానయ్యా. అయ్యా సార మీద పెట్టినప్పుడు నాయన అయ్యా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నలపబడినప్పుడు నా వల్ల కావట్లేదయ్యా. అయ్యా అర్హమైన పాత్రగా నన్ను చెయ్య అయ్యా, నన్ను నిలబెట్టయ్యా. అయ్యా చిగట మన్నుగా నాకు నేను సమర్పించుకుంటున్నానయ్యా. అయ్యా నీవు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి వందనాలయ్యా. అయ్యా నీ సిలువ చెంతకు నేను వస్తున్నానయ్యా. అయ్యా నీ రక్తములో నన్ను కడగవా. అయ్యా నన్ను ప్రత్యేకపరచు రాజా. నాయనా నన్ను శుద్ధిగా చేసయ్యా. అయ్యా నన్ను తడపండయ్యా నీ వాక్యము ద్వారా. అయ్యా నన్ను కడగండయ్యా నీ రక్తము ద్వారా. అయ్యా నన్ను శుద్ధిగా చేయండి ప్రభువా. దేహా నలిపినప్పుడు నాకు శక్తిని అనుగ్రహించయ్యా. తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా. నాలోనికి ఆయాసకరమైన రాళ్లను తీసివేయండి, బలహీనతను తీసివేయండి అయ్యా. అయ్యా కాలుస్తున్నప్పుడు తట్టుకునే శక్తి, కాల్చబడాలంటే పరిశుద్ధ
పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ ఫిల్ us with your Holy Spirit మాస్టర్. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మేము నిలబడలేమయ్యా. యేసయ్యా మాకు శక్తిని అనుగ్రహించయ్యా. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మల్ని ఉంచండి. మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.